అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 16వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రాహు కేతు ఎప్పుడైతే పైన రాహు ఉండి కింద కేతు ఉంటాడో దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషం అంటారు. 30వ తారీఖు ఈ నెల మార్చి నాడు శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చినట్టుగా మనకు లెక్క. అందులో రాహు చాలా తొందరలోనే కుంభరాశిలోకి రాబోతున్నాడు మీనరాశి నుంచి. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మే మంత్లో కేతు కూడా సింహరాశిలోకి వస్తున్నాడు. రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పుష్కలంగా నిండిపోయి ఉన్నాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషం అనేది మంచిది కాదు. ఇది చాలా బ్యాడ్ సిమ్టమ్ని చూపిస్తుంది. ఎన్నో జాతకాలు మేము చూసినప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఉన్నప్పుడు దానిని ప్రమాదకరమైనదిగా, యుద్ధాలు జరిగేటువంటిదిగా, అరిష్టం అనేదిగా, సంక్షోభం లాంటిది అన్ని రంగాలలో, ఒక రాజకీయమే కాదు, పిల్లల చదువులో, ఉద్యోగాల్లో ఈ యొక్క ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి అనేక పనులు, నేను నిన్ను కొడతాను ఒక దెబ్బ అంటే ఎదుటివాడు నేను నిన్ను రెండు కొడతాను అంటున్నాడు. భారతదేశం మీద నేను ఇంత తారీఫ్ వేస్తానంటే భారతదేశం అమెరికా మీద వేయాల్సిన తారీఫ్ అది వేస్తుంది. చైనా అలాగే ఉంది. అన్ని దేశాలు కూడా అమెరికాని ఒంటరిగా చేసే పరిస్థితి, ఆర్థికంగా సంక్షోభం లేవనెత్తే పరిస్థితి, అన్ని ధరలు కూడా ప్రియమయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో సంక్షోభాలు, ప్రజల్లో ఆందోళన తెచ్చేటువంటి ట్రంప్ గవర్నమెంట్ తీసుకునే అనేక నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్యా అవకాశాల్లో దెబ్బలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు రాకుండా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. ఇది రాహుకేతు మధ్యలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. 30వ తారీఖు ఎప్పుడైతే శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు రాహు మెల్లమెల్లగా పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. దానివల్ల పూర్తి ప్రతిష్టంభన ఏర్పడకుండా మరి మిగతా ఎన్ని గ్రహాలన్నా ఈ రాహుకేతుని దాటుకుని వచ్చేస్తున్నాయా అని చూస్తే కుజుడు మిథున రాశిలోనే అలాగే ఉండిపోయాడు. గురువు 15వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు, అది కూడా లోపలే ఉంటున్నాడు రాహుకేతు మధ్యలో. సూర్యుడు ఇప్పుడే కుంభరాశిలోకి ఈ వారం వచ్చాడు ఈరోజు. మరి కుంభరాశిలో సూర్యుడు ఒక నెల, మేషంలో ఒక నెల, వృషభంలో ఒక నెల, మిథునము కర్కాటకం అనేసరికి 6 నెలలు ఇక్కడే అయిపోయింది. అక్కడ చూస్తే బుధుడు మీనంలో ఉన్నాడు, ఆయనకి అలాగే 5-6 నెలలు టైం పడుతుంది. శుక్రుడికి అదే టైం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని ఒకటి ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుతూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం హెచ్చరిస్తున్నారు. రెండోది, సూర్యుడు కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు మార్చి నెల నుంచి 22వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం శుక్రుడు అద్భుతంగా ఉండి వృషభ రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాడు, సకల సంపదలు ఇస్తున్నాడు, అద్భుతమైనటువంటి ఫామ్లో ఉంటారు, తిరుగులేదు, అనుకున్న పని అనుకూలత చేసి విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి ధనయోగాన్ని కలిగి ఉంటారు, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు, పిల్లల చదువులో చాలా ముందు ఉంటారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు బాగా అందుతుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. సూర్యుడు కుంభరాశిలోకి రావటం వల్ల తల్లి ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనటానికి ఎంతో అనుకూలంగా ఉంది. పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండి, పెద్దలు కూడా వయసు వచ్చిన పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళకి దూర ప్రయాణాలు కానివ్వండి, అలాగే అనుకున్న కాలేజీలో సీటు దొరకడం, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు.
ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంది. శత్రువులు మిత్రులవుతారు. అప్పుల బాధలు తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశిలో ఎవరైతే ప్రేమలో ఉండి ప్రేమనిగా పెళ్లిగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వారం తీసుకునే నిర్ణయాలు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పడం జరిగింది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలతో ఈ వారం అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు, తండ్రి పెద్దల ఆశీస్సులు, అదృష్టం బాగుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, వీసాలు ఏదైనా సరే అనుకుంటే సమయానికి రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటర్వ్యూ లాంటివి తప్పకుండా మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు చాలా పైకి వస్తారు. విద్యా సంస్థల్లో టీచింగ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిది. వ్యాపారంలో చాలా ముందుకెళ్తారని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే బాగా అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి వృషభ రాశి వాళ్ళు లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ ప్రత్యేకంగా శుక్రవారం నాడు కొన్ని నియమాలు పాటిస్తూ లక్ష్మీ మంత్రాలు చదువుకోవటం వల్ల, అలాగే శుక్ర మంత్రం రోజు 20 సార్లు కానీ 108 సార్లు కానీ చదవడం వల్ల మంచి అద్భుతాలు జరుగుతాయి. టైం బాగా లేని వాళ్ళు మాత్రమే ఏదో పూజలు చేయాలని అంటుంటారు. కానీ బాగా ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా కూడా సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. సో టైం బాగున్నప్పుడే అన్ని పనులు చేసుకోవటం చాలా మంచిది. మీ జాతకంలో కూడా ఎవరైతే మృగశిర నక్షత్రం, రోహిణి నక్షత్రం, కృత్తికా నక్షత్రంలో దశలు ఏంటి, జాతకం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.